అడిగెదనయ్యా ఒక మాట ఓ ఏడు కొండల వెంకటరమణ. అడిగెదనయ్యా ఒక మాట ఓ ఏడు కొండల వెంకటరమణ. కోపగించక నా పైన వివరము తెలుపు ఈ పూట. అడిగెదనయ్యా ఒక మాట. గోవిందా గోవింద. ఈరోజైతే చపాతీకి కాంబినేషన్ బీట్రూట్ చేసామనుకున్నాను. ఈ ఒక 2 బీట్రూట్లు అయితే తీసుకొని కర్రీ చేసామనుకున్నాను. దానికోసం మెంతి కూర, పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే కట్ చేసుకుని, పచ్చిమిర్చి లాస్ట్లో కట్ చేస్తాను. ముందుగా ఏంటంటే మనము ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు వేసేటప్పుడు ఓన్లీ జీలకర్ర వేసుకుని ఇది చిటపట్లు ఆరనిద్దాము. అది చిటపట్లు ఆడుతూ ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకుంటాం. మెంతి కూర వేసేసుకొని మెంతి కూరని మంచిగా వేగనిద్దాము. మెంతి కూర వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఈ యొక్క బీట్రూట్ ఉంది కదా, బీట్రూట్ పైన పొట్టు తీసేసుకుందాం. ఓకేనా? బీట్రూట్ పైన పొట్టు తీసేసి కొబ్బరి తురుము ఉంటుంది దాంతో తురుముకుందాం. ఇదైతే మంచిగా వేగాలి మెంతి కూర. ఇదిగోని మెంతి కూర మంచిగా వేగిపోయింది. మెంతి కూర వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకుందాము. వాటితో పాటు మనం సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇవి కూడా వేసేసి వీటన్నింటిని మంచిగా మగ్గనిద్దాం. మగ్గే లోపల ఈ యొక్క బీట్రూట్ అయితే తురిమేద్దాం. కొత్తిమీర వేసేగా వేస్తే మంచిగా మగ్గిపోతుంది. వేరేసే ఇంట్లో ఆకుకూరలు తినే వాళ్ళు వేరేసే వాళ్ళు ఉంటే వేరే దానికి ఆప్షన్ ఉండాలన్నమాట. అందుకోసం ఇదిగోని ఇక్కడ మనకు ఆనియన్స్ అయితే మంచిగా వేగిపోయినాయి. బీట్రూట్ కూడా తిరిమేసి పెట్టేసుకున్న 2 బీట్రూట్స్ని. తర్వాత దీంట్లో ఇంకా ఫైనల్గా వేసుకోవాల్సింది అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసుకొని ఈ యొక్క బీట్రూట్ కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గనిద్దాము. పసుపు ఇంకొంచెం వేద్దాము. వేసాక తర్వాత మనం బీట్రూట్ వేసేసుకుందాం. ఇలా మంచి తురుము పెట్టుకున్నాం అనుకుని దాంట్లో మంచిగా మిక్స్ అయిపోతుంది. కాబట్టి పిల్లలు తినరు అనేది ఆప్షన్ ఏమి ఉండదు. లేదంటే బీట్రూట్ని ముక్కల్లాగైనా కట్ చేసుకోవచ్చు. ముక్కల కంటే ఇలా చేస్తే మంచి కుక్ అయిపోతుంది అనమాట. అందుకని బీట్రూట్ వేసేసి ఇక్కడ మనము పచ్చికారమైనా వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇది కొంచెం కుక్ అవుతుంది అనే టైంలో పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసి వేసేస్తాను. తాలింపులో వేస్తే అంత కారంగా ఉండట్లేదు, అందుకని తర్వాత వేసుకుంటాను. మంచి మూత పెట్టేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. దీంట్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా పోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మరి పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు టేస్ట్ బాగుంటుంది, గుర్తుంచుకోండి. తర్వాత చపాతీ పిండికి చపాతీ కలిపేసుకుందాము. బీట్రూట్ చపాతీ కూడా బాగుంటుంది. ఈ యొక్క తురుము ఉంది కదా, దీన్నే చపాతీ పిండిలో కలిపేసుకొని చపాతీ చేసుకోవచ్చు. లేదంటే మిక్సీ పట్టేసి ఆ యొక్క జ్యూస్ అయినా తీసి చపాతీ పిండి కలుపుకోవచ్చు. అలా అయినా బాగుంటుంది. దీంట్లో మనం ఇప్పుడు రుచి తేలిక సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. ఓకేనా? ఈ స్టేజ్లో పచ్చిమిర్చి వేసేసుకోవాలి. మంచిగా మగ్గడం దగ్గర పడడం స్టార్ట్ అయింది చూడండి. ఈ స్టేజ్లో వేస్తే మంచిగా కారము పట్టేస్తుంది అన్నమాట ఈ కర్రీకి. ఇలా లోపల వేసేసి క్లోజ్ చేసేసాను. మంచిగా మగ్గిపోతుంది. నేనైతే వేడి నీళ్ళు పెట్టేసుకుని తాగేస్తాను. వేడి నీళ్ళు, నిమ్మకాయ. హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే తోటకూర టమాటా చేస్తున్నా. మన తోటలో వచ్చినటువంటి తోటకూరలతో తోటకూర టమాటా ఆల్రెడీ తాలింపు అయితే వేసాను. తాలింపు వేసేటప్పుడు వీడియో షూట్ చేద్దాం అనుకున్నా కానీ వేరే పనిలో బిజీగా ఉండే. అంటే ఆయిల్ టీన్లో ఆయిల్ ఎంతమంది ఫిల్ చేస్తాను అనమాట. ప్యాకెట్స్ తీసుకొస్తాము. 4 ప్యాకెట్స్ అయితే ఇంతవరకు వస్తుంది. మనం 5 ప్యాకెట్స్ అయితే 5 లీటర్స్ అనుకుంటాం కానీ 5 లీటర్స్ కంటే తక్కువే ఉంటుంది అనమాట. 4.5 పడుతుందో పట్టదు అంతే. అందుకని ప్యాకెట్స్ తీసుకొచ్చేసి పోసేసుకుంటాం. దానివల్ల మనకు ప్రైస్ కూడా కొంచెం తగ్గుతుంది. ఇదిగోని పోపు వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం మెంతికూర వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసి ఇవి మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు
అల్లం ఎల్లిగడ్డ కానీ ఎల్లిపాయలు అయితే వేస్తే బాగుంటుంది. ఇదిగోండి దీన్ని అయితే 2 సార్లు కడిగేసుకున్నాను. ఆల్రెడీ పైన ఒకసారి కడిగేసుకొని తెచ్చుకున్నాను. తర్వాత మళ్ళీ ఒకసారి కిందికి వచ్చాక మళ్ళీ నిండుగా నీళ్ళు పోసి మళ్ళీ ఇంకొకసారి కడిగేస్తున్నాను. ఇక్కడ మట్టి ఏమన్నా ఉంటే పోతుంది. మన దాంట్లో అయితే పెస్టిసైడ్స్ ఏమీ లేవు. అలా నిండుగా నీళ్ళు పోసేసి కడిగి చూసారా, కాడలతో సహా వేసుకున్నాను. ముదిరిపోయిన కాడలు ఏమైనా ఉన్నాయనుకోండి, వాటి పైన పొట్టు మనము మునక్కాయల పైన పొట్టు తీస్తాం చూడండి, అట్లా తీసేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్. దాంతోపాటు కాడలలోనే మనకు కావాల్సిన బలం అంతా ఉంటుంది. ఏ కాడలు కూడా పాడేయద్దు. ఇది ఇలా వేసేసి మంచిగా కలిపేసుకొని తాలింపు మాడిపోద్దని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు పైన ఉన్న ఆకులను తీసేస్తూ ఉంటే కింద కాడలు వస్తే కాడలన్నీ ఒకసారి ఒక వేరే దాంట్లో వేసేసుకొని మళ్ళీ ఒకసారి చేసాం. ఎందుకంటే కింద మట్టి ఏమైనా ఉంటుంది కదా, అందుకోసం అని. ఇంకోండి ఇలా అంటూ ఉంటే వచ్చే దాంట్లో మట్టి ఏమి ఉండదు, మట్టి కిందనే ఆగిపోతుంది. ఇంకోండి ఇలా కాడలు అయితే చాలా వస్తాయి, మంచిగా ఉడికిపోతాయి. ఏదైనా బాగా ముదిరిపోయిందో వచ్చింది మనకు తినేటప్పుడు అనుకుంటే కాడ తీసేసేయండి, అయిపోతుంది కదా. దాంట్లో ఉంటే పోషకాలు ఏంటంటే కర్రీలోకి వచ్చేస్తాయి. ఒకసారి సెటిల్ అయిన తర్వాత వాటర్ తీసేద్దాము. దీనికైతే మంచిగా మూట పెట్టేసుకుందాం. సరే ఎంత బాగుందో. మన తోటలో వచ్చినట్టు టమాటాలు ఉన్నాయి, ఒక 2 టమాటాలు వేసుకున్నాము. తోటకూర టమాటా పచ్చిమిర్చి వేసుకొని తీసుకున్న బాగుంటే, కారం వేసుకొని తీసుకున్న బాగుంటే, నేనైతే కారం వేసి చేస్తున్నాను. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఇంకోటి మ్యాక్సిమం కలర్ ఏంటంటే ఆకుకూర కలర్ చేంజ్ అయిపోయింది కదా, ఈ స్టేజ్లో మనం టమాటా కూడా వేసేసుకోవాలి. టమాటాతో పాటు ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా మగ్గిపోయి దగ్గరకు వచ్చేస్తాయి. ఉప్పు కారం వేయడం వల్ల తొందరగా ఉడికిపోతుంది కర్రీ. ఇప్పుడు ఆకుకూరలు కొంచెం దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క కలర్ని తగ్గగానే తర్వాత ఆకుకూరలలో ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఆకుకూరలో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి. కలిపేసి మంచిగా మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని, ఇప్పటిదాకా సిమ్లో పెట్టుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెడితే దీంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా రిలీజ్ అవుతూ కర్రీ తొందరగా కుక్ అవుతుంది. ఇది కర్రీ అవుతుంది. ఇక అన్నం కూడా పెట్టేసాను. అంటే మా హస్బెండ్కి ఇడ్లీ పెట్టేసి ఆకిలికి లంచ్కి అన్నం అయిపోతుంది. నాది కూడా బ్రంచ్ అయిపోతుంది. ఇక్కడ ఆకుకూరతో తినరు కాబట్టి దానికి బ్రేక్ఫాస్ట్ పెట్టలేదంటే లంచ్ తినేసేవాళ్ళు. ఇంకా లంచ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు కాబట్టి లంచ్ ఏమి ఉండదు, స్కిప్, ఓన్లీ డిన్నర్. ఇంకా